యాంకర్ గారు జడ్జి అయిపోయాడు, స్పాట్ లో డెసిషన్ తీసుకున్నాడు. అలా అనుకుంటే 29 మందిని చంపినటువంటి ఘనత కలిగిన ఆ కుటుంబం మొత్తానికి మరి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలా లేదా? మరి మొన్న ఎలక్షన్ల సమయంలో కందుకూరులో 8 మందిని చాలా స్పష్టంగా ఆయనకి పర్మిషన్, చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ వెడల్పైన రోడ్లలో ఇచ్చారు. ఇస్తే ఆయన కావాలని జనాలు తక్కువ మంది వస్తున్న దానిలో ఎక్కువగా కనిపించాలి, జనాలు ఎక్కువగా విజువల్ కి బాగా కనిపించాలని చెప్పని ఎవరో డైరెక్షన్ ఇస్తే సందులోకి రావడం జరిగింది. అప్పుడు ఆయన కార్యకర్తలు 8 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే గన కక్షపూరితంగా తీసుకుని అప్పుడు గన ప్రభుత్వం ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అని ఆయన బయట ఎక్కడ కనిపించి ఉండేవాడు కాదు. అలానే గుంటూరులో 5 చనిపోయారు ఆయన మీటింగ్ లోనే. దాని మీద కూడా కేసు పెట్టుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ ఎలక్షన్స్ కి బయట అవైలబుల్ ఉండేవాళ్ళే కాదు. నరేష్ గారు, నరేంద్ర గారు ఒక విషయం. ఓకే, షర్మిల గారికి కూడా ఇందాక కూడా నేను చెప్పిన, షర్మిల గారికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గ్యాప్ నడుస్తుంది. విజయమ్మ గారితో బాగానే ఉందండి ఈయనకి? చాలా ఏమండి, విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఇద్దరికి చెప్పి చూశారండి. జగన్మోహన్ రెడ్డి గారిలో తప్పు లేదు. ఇంకొకటి ఎప్పుడు మీరు గమనించుకుంటే తల్లి ఎప్పుడు కూడా ఒక 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఇక్కడ అన్నా చెల్లి పక్కన పెట్టుకుంది. ఎప్పుడైతే తప్పు చేసిన కొడుకు వైపే తల్లి ఎక్కువ మొగ్గు చూపుతుంది. అందులో ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది. ఆమె చేసేటువంటి క్లెయిమ్స్ అన్ని కూడా తప్పుడు. ఎవరు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్స్ లో వెళ్తుంది ఆవిడ వెళ్తుంది కూడా తన సొంత డైరెక్షన్స్ లో కాదండి. చంద్రబాబు నాయుడు గారు నీకేం పర్వాలేదమ్మా మేము చూసుకుంటాం, మళ్ళీ అదే తర్వాత షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా తిడుతున్నారు. ఫస్ట్ టైం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్, మా అన్నయ్య చాలా తప్పు. విజయమ్మ గారు కాదండి, సోషల్ మీడియాలో వస్తున్న విజయమ్మ గారు చాలా స్పష్టంగా ఆవిడకి సపోర్ట్ గానీ ఎందుకున్నారంటే ఆవిడ ఆ విషయం వదిలేయండి. నేను షర్మిల గారితో ఇప్పుడు నేను ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని తెలిసిన వెంటనే విజయమ్మ గారు కాల్ చేసి అసలు ఏం జరుగుతున్నది, ఏంటి అవసరమైతే నేను కూడా రంగంలోకి వస్తాను అని చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా జరిగే అవకాశం ఉంటుందా కొడుకు కోసం తల్లి? ఒకటేనండి, వాళ్ళల్లో ఎక్కడ మనస్పర్ధలు లేవు. వాస్తవాలు అందరికీ తెలుస్తున్నాయి. 3 రోజుల్లో ఏదైతే మార్చేసేసి కార్ నెంబర్లు మార్చి మనుషుల్ని మార్చి వీడియోలు మార్ఫింగ్ చేసి పెట్టేసి అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక తల్లిగా కాకుండా ఆవిడ ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి భార్యగా, చాలా సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి భార్యగా ఆవిడ రాష్ట్రంలో చాలా కాలం రాజకీయ పరంగా కానీ ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా ఆవిడ అన్ని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఎలా ఉంటది అనేది అందరికీ తెలుసు. కాబట్టి అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా తల్లి వస్తుందండి. అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా తల్లి వస్తుంది. ఆవిడ కరెక్ట్ గానే స్పందిస్తున్నారు. సో అయితే వార్తల నేపథ్యం భారతీ గారా విజయమ్మ గారా ఎవరు ఒకవేళ కానీ జరిగితే చేపట్టే అవకాశం ఉంటుంది? ఎవరైతే పార్టీ బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సార్, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరు ముందుకు తీసుకెళ్లారండి? షర్మిల గారే ముందుకు తీసుకెళ్లారు. షర్మిల గారు కేవలం పాదయాత్రలో ఒక భాగంగా తిరిగారు. కానీ పూర్తి డెసిషన్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకునే విజయమ్మ గారు అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ, దాని యొక్క పాలసీ నడిపించడం కానీ, ప్లాన్ కానీ, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ అంతా జరిగింది. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేస్తే ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీదే మళ్ళా తిరిగి విజయమ్మ గారే ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఎవరు తీసుకెళ్ళినా కూడా బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ లేదే, ఆయన యొక్క ప్లానింగ్ లేదే ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లరు. మా పార్టీలో ఒకటే మాట మీద నిలబడున్నాం, ఒకటే సిస్టమ్ మీద ముందుకు. రైట్, ఓకే. మాణిక్యాలరావు గారు, ఇదండి, ఒకవేళ మీరు కానీ అరెస్ట్ చేస్తే, మీరు కాదు పోనీ సిబిఐ ఇంకోటో ఇప్పుడు మీరు ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి